క్రూసేడ్లు అని చెప్పి మా చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో ఉండేది. క్రూసేడ్ అంటే మత యుద్ధం. ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళు ఉండేటటువంటి దేశం మీద దాడి చేసి వాళ్ళందరినీ మత మార్పిడి చేసేటటువంటి అంశం. ఇప్పుడు అట్లాంటిది లేదు, ఇది సభ్య సమాజం, ఆటవిక కాలం కాదు, ఆనాటి కాలం కాదు అని అనుకుంటూ ఉన్నాం. అయితే తాజాగా ఆఫ్రికాలో మళ్ళీ ఆనాటి పరిస్థితులు తయారైన ఆఫ్రికాలోని చివా మిషనరీ జూడిత్ కార్మోనాకి సంబంధించి కీలకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. 229 మంది క్రైస్తవులు దారుణ హత్యకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ ఇరాక్లోని అతిపెద్ద క్రైస్తవ నగరమైనటువంటి గార్గోష్ని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ క్రైస్తవ పురుషులు మహిళలు వాళ్ళని నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి విజువల్స్ని ప్రపంచమంతా వైరల్ చేస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తులో ఈ రోజును చూడకుండా ఐక్యంగా ఉండాలని ఇదే ఇలాగా ఖచ్చితమైనటువంటి మార్పు వైపుకి రావాల్సిందే అన్నటువంటిది అక్కడ బహిరంగ ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. అలా అంగీకరించని వాళ్ళ ప్రాణాలు తీస్తామంటూ చేస్తున్నటువంటి విజువల్స్, రిలీజ్ చేస్తున్న విజువల్ ఆందోళనకరమైనటువంటి, సభ్య సమాజం వణుకుతున్నటువంటి పరిస్థితులు.